అందరికీ వందనాలండి. ఈరోజు అంశము శిలువపై దొంగ రక్షించబడుట. శిలువపై దొంగ రక్షించబడుట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వచనము. మరియు కుడివైపున ఒకడును ఎడం వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేయబడిరి. కుడివైపున ఒకడు, ఎడం వైపున ఒకడు. కుడివైపున అంటే మనకి, నా కుడి చేతి వైపున ఉన్న వ్యక్తి కుడివైపున, ఎడం చేతి వైపున ఉన్న వ్యక్తి ఎడం వైపు ఉన్న దొంగ. ఇక్కడ ఇద్దరిని వేసినట్లుగా సిలువ. ఎవరితో పాటు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా అక్కడ సిలువ వేసిన సందర్భం. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు ఒక ఇద్దరిని, మరి బందిపోటు దొంగలు, ఆ దొంగలు కూడా ఎస్మెంట్ దొంగలు, మరి మామూలుగా దొంగలు అని రాయపడలేదు కానీ ఇద్దరు బందిపోటు దొంగలు. అయితే వాళ్ళు మరి యేసుక్రీస్తు వారికి కుడి వైపున ఒకడును ఎడం వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిది. వీళ్ళిద్దరూ బందిపోటు దొంగలు. అలాగే 39 చూస్తే, ఆ మార్గమును వెలుచున్న వారు తలలూలుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నువ్వు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఎవరు దూషించింది? ఎవరిని? యేసుక్రీస్తు వారిని అక్కడ ఉన్న ప్రజలు మరి దూషిస్తున్నారు. దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నువ్వే రక్షించుకో. నువ్వు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన్ని దూషించిరి. ఈ ప్రజలు మరి ప్రభు యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళబోయే ముందు మరి దేవాలయం వద్దకు వచ్చి చెప్తారు కదా, నేను 3 దినముల్లో ఈ దేవాలయం కడతాను, మరి రాతి మీద రాయి కాదు అని చెప్పి. అలాంటప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్తారు. అందుకని అప్పుడు అట్లా చెప్పావు కదా, 3 దినముల్లో మరి కట్టువాడా, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడని యేసుక్రీస్తు వారిని దూషిస్తున్నారు. మరి వీళ్ళతో పాటు ఈ సిలువ వేయబడిన ఈ దొంగలు కూడా ఏం చేస్తున్నారు? 43వ వచనం చూస్తే, వారు దేవుని యందు విశ్వాసం ఉంచును, నేను దేవుని కుమారుని చెప్పిన గనక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పి వీళ్ళు దూషిస్తున్నారు. 44వ వచనం చూస్తే, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను దూషించిరి. ఈ ప్రజలంటే మరి మామూలుగా వాళ్ళకి ఏ శిక్ష లేదు, వాళ్ళు సిలువ మీద ఉన్నారు. వీళ్ళు హ్యాపీగా మామూలుగా బయట సమాజంలో మనుషులతో ఉంటూ ఉన్నారు కాబట్టి వీళ్ళు దూషించారంటే ఒక అర్థం ఉంది. మరి వాళ్ళకి ఏ శిక్ష లేదు కాబట్టి వాళ్ళు దూషిస్తున్నారు. కానీ ఈ బందిపోటు దొంగలు ఏం చేస్తున్నారు? 44వ వచనంతో, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. వీళ్ళు నిందిస్తున్నారు, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా మరి శ్రమ అనుభవిస్తున్నారు కదా యేసుక్రీస్తు వారితో పాటు. కానీ మరి మనం ఆ శ్రమ ఉన్నామే, మరి మనం ఈ శిక్షలో ఉన్నాం కదా, మనతో పాటు ఆయన ఉన్నాడు, ఆయనతో పాటు మనం ఉన్నాము, ఈ శిక్షలో మనం కూడా ఉన్నాం కదా అన్న ఆలోచన వాళ్ళకి లేదు. కానీ మరి ఇద్దరు దూషిస్తున్నారు. ఇక్కడ ఒక్కళ్ళు అని అయితే లేదు. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను దూషించిరి. దొంగలు అంటే ఇద్దరు అని. అలాగే మరి బందిపోటు దొంగలు అని అంటే ఒకప్పుడు మరి పాత సినిమాల్లో చూస్తే గనక మరి దొంగలు
ఎలాగా పెద్ద పెద్ద మీసాల్లాగుండి కత్తులుండి అలాగా మరి దొంగ చేసేవాళ్ళు. ఒకప్పుడు ఇప్పుడు సిరిపురం గ్రామం కొత్తూరు నుంచి కొద్దిగా మధ్యలో చాలా కొద్ది దూరం ఉండిద్ది. అయితే ఒకప్పుడంట ఈ ఊర్లో కూడా అక్కడి నుంచి ఇటువైపు వస్తున్నప్పుడు ఊళ్ళోకి దారి మధ్యలో దొంగలు ఉండేవాళ్ళంట. ఉండి మరి వాళ్ళు నడిచి వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు గాని ఏమన్నా ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళని పెద్ద బందిపోటు దొంగలు అంటారు. దారి కాసి ఎవరు వస్తున్నారా ఏం చేస్తున్నారా వాళ్ళని కొడితే గనక మరి వాళ్ళ దగ్గర ఏమైనా అమౌంట్ డబ్బులు ఏమైనా నగలు ఉంటే మనకు దొరుకుతాయని వాళ్ళు నక్కి ఉండి ఆ దారి కాచి వాళ్ళని కొట్టి వాళ్ళు చంపి వాళ్ళ దగ్గర ఉన్న ఆ మనీని తీసుకొని పోయే వాళ్ళుగా ఉంటారు. అలాంటి ఈ దొంగలు కూడా మరి సిలువ వేయబడ్డారు. అయితే వీళ్ళు కూడా దూషిస్తున్నారు. అలాగే మరొక వచనం కూడా చూద్దామండి. మార్కు సువార్త 15వ అధ్యాయం. ఇదే సందర్భం మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్తలో కూడా ఉంటుందండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనము. మరియు కుడివైపున ఒకరిని 25వ వచనం చూద్దామండి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. 25వ వచనం చూస్తే ఆయన సిలువ వేసినప్పుడు మరి టైము 9 గంటలు ఆయను అని రాసి ఉంది. అలాగే మరియు యూదుల రాజువైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి పైగా ఉంచిరి. ఇది యేసుక్రీస్తు వారి గురించి. ఆయన కూడా సిలువేసినప్పుడే కదా పక్కన మరి ఈ బందిపోటు దొంగల సందర్భం వస్తుంది. అప్పుడు 27వ వచనంలో మరియు కుడి వైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇక్కడ కూడా అలాగే ఉంది. కుడి వైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఇద్దరు బందిపోటులని. అప్పుడు 29లో ఇక్కడ 27 వచనం ఉంది, 29వ వచనం ఉంది, మధ్యలో 28వ వచనం లేదు. అయితే ఆ మాట ఇక్కడ మరి బైబిల్ ఎవరన్నా దగ్గరగా ఉంటే మరి చూడండి, కింద ఫుట్ నోట్ లో ఉంది. ప్రాచీన పత్రులలో అప్పుడు ఆయన అక్రమకారులో ఒకరిగా ఎంచబడినని చెప్పు లేఖనము నెరవేరినదని కూర్చబడి ఉన్నది. 27కి 28కి మధ్యలో 27కి 29కి మధ్యలో 1 అని చిన్నగా వేసి ఉంది. అక్కడ ఉండవలసిన వచనము అక్కడ లేకుండా ఇక్కడ మరి ఫుట్ నోట్ లో రాయబడి ఉంది. సిలువ వేసిరి అన్న కాడ మరి 1 వేసింది నెంబరు, అది కింద రాయబడి ఉంది. అప్పుడు ఆయన అక్రమకారులో నొకడగా ఎంచబడినని చెప్పు లేఖనము నెరవేరినది అని కూర్చబడి ఉన్నది అని. అప్పుడు 29లో అప్పుడు ఆ మార్గంలో వెళుచున్న వారు తలలూలుచు ఆ దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా సిలువ మీద దిగి నిన్ను నీవే రక్షించుకోమని చెప్పి ఆయన్ని దూషించిరి. ఇక్కడ కూడా ఈ ప్రజలు మరి అక్కడ మన మత్తయి సువార్తలో చదువుకున్న సందర్భమే అక్కడ దూషించినట్లుగా ఇక్కడ కూడా దూషిస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రము మరి ఆయన వీళ్ళు కూడా నిందిస్తున్నట్లుగా చూస్తున్నాము. 32వ వచనం చూస్తే ఇశ్రాయేల్ రాజుకు
క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితోనొకరు చెప్పుకొండ్రి. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారు నిందించిరి అంటే ప్రజలు నిందిస్తున్నారు, యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడిన ఈ యొక్క దొంగలు కూడా నిందిస్తున్నారు. మరి శ్రమలో ఉన్నాము మనము అని భయం కానీ అప్పటికి మరి ఆ యొక్క భక్తి గాని ఆ ఆలోచన గాని వాళ్ళకి లేనట్లుగా ఉంది. మరి ఇద్దరు నిందిస్తున్నారు కదా, అక్కడ ఒకడే నిందించినట్టుగా మనం చూస్తలేదుగా. ఇద్దరు నిందించిరి. ఆయనతో పాటు ఇద్దరు అని కాదు కానీ ఆయనతో పాటు ఉన్నవారు ఆయన్ను నిందించిరి అని ఉంది. అంటే ఇద్దరు అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు లోకాసు సువార్త 23వ అధ్యాయము 32వ వచనము. లోకాసు సువార్త 23వ అధ్యాయము 32వ వచనం అండి. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడ్రి. వారు నేరము చేసిన వారు కపాల స్థలమైన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇక్కడ ఉంది చూడండి, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు. ఎందుకంటే వీరు మరి బందిపోటు దొంగలు కదా, చంపబడుటకు ఆయనతో కూడా అంటే యేసుక్రీస్తు వారిని మరి చంపాలని ఉద్దేశమే కదా అక్కడ ఉన్న ఆ యొక్క రోమా ప్రభుత్వం యొక్క మరి ఆ ఉద్దేశము ఆలోచన. కాబట్టి ఆయన చంపుతున్నారు కదా సిలువ వేసి, ఆయనతో పాటు మరి ఈ ఇద్దరు బందిపోటు దొంగలను కూడా చంపాలని వాళ్ళ ఆలోచన. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడ్రి. వారు నేరము మోపిన వారు. అయితే ఇక్కడ 33వ వచనం చూస్తే వారు కపాలమనబడిన అంటే ఇక్కడ ఒకటేసిందండి, ఫుట్ నోట్ లో కల్వరి అని ఉంది. కపాలమనబడిన మాటకి కల్వరి అని అర్థము ఇక్కడ ఫుట్ నోట్ లో రాసి ఉంది. అయితే ఆ స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని. 34వ వచనం చూస్తే యేసు తండ్రి వీరేం చేస్తున్నారో వెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పెను. మరి యేసుక్రీస్తు వారైతే శిలువలో ఉన్నప్పుడు మరి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని. అంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు ఈ మాట ఈ సందర్భం చెప్పుకున్నాము. ఇక్కడ యేసుక్రీస్తు వారు క్షమించటము శిలువ పైన చూస్తున్నాము. ఇప్పుడు మరి ఈ యొక్క దొంగ రక్షించబడటము. మామూలుగా ఇప్పుడు 40 రోజులు ఉపవాస దినములు గుడ్ ఫ్రైడే రోజైతే ఈ మాటని మరి సిలువలో 2వ మాటగా కూడా చెప్పుకుంటారు. ఆ దొంగ మొదటి మాట తండ్రి వీరేం చేస్తున్నారో ఎరుగురు కనుక వీరు క్షమించమని. 2వ మాట నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పినప్పుడు అక్కడ దొంగ రక్షించబడతాడు. ఈ సందర్భం మనం గుడ్ ఫ్రైడేలో చూసుకుంటా ఉంటాము. అయితే మరి ఈ దొంగ రక్షించబడుతూ మనము చూస్తాము. ఇద్దరు వేసినప్పుడు సిలువ మరి ఒకళ్ళు రక్షించబడతారు. చాలా మంది అనుకుంటారు కుడివైపున ఉన్న దొంగ రక్షించబడ్డాడు అని మరి మనం వింటూ ఉంటాము. అంటే అది కుడివైపున ఉన్న దొంగ రక్షించబడ్డాడు అని బైబిల్లో రాసి లేదు. అది కరెక్ట్ కాదు కదా. మనం చదువుకుని మనం పరిశీలన చేసుకున్నప్పుడు
మరి బైబిల్లో ఆ వచనం రాసి ఉందా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు 39వ వచనం చూసుకుందాము. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. వేలాడ వేయబడిన అంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఈ బందిపోటు దొంగలిద్దరు కూడా సిలువ మీద వేశారు. సిలువకి మరి వేలాడ వేశారు. కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, ఒకడు అంటే ఏ వైపు ఉన్న వ్యక్తి అలాగా అన్నాడో మనకు తెలియదు, కానీ ఒకడు మాత్రం మరి అంటున్నాడు, ఒకడు ఆయన్ను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. ఇక్కడ మనం చూస్తే మరి ఎడం వైపున ఉన్న వ్యక్తి మరి దూషించినట్టుగా గాని, కుడి వైపున ఉన్న వ్యక్తి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నట్టుగా గాని ఇక్కడ మరి రాసి లేదు. ఒకడు వేలాడ వేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించి, ఒకడు అంటే ఏ వైపున ఉన్న వ్యక్తి దూషించాడో తెలియదు, ఏ వైపు ఉన్న వ్యక్తి నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా అన్నట్టు మనము ఇక్కడ క్లారిటీగా లేదు. కానీ ఇద్దరిలో మాత్రం ఒక వ్యక్తి అయితే నువ్వు క్రీస్తువు కదా, దేవుడి కుమారుడు కదా, మరి సిలువ మీద నుంచి దిగుము, నిన్ను నువ్వు రక్షించుకో, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అది హేళనగా మాట్లాడతాం, కానీ దూషించటం అట్లాగా ఒక వ్యక్తి చేశాడు. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? అంటే ఇప్పుడు దాకా మరి మనం అనేకమైన పనులు చేశాము, అనేకమైన మనుషుల్ని కొట్టాము, చంపాము, మరి వాళ్ళ దగ్గర ఉన్న మనీ గాని అమౌంట్ గాని దొంగతనాలు చేసాము, ఎన్నో నేరాలు చేశాము. ఇప్పటికన్నా నీకు అనుకుంటుంటారు కదా మామూలుగా, ఇకనన్నా నువ్వు బుద్ధి తెచ్చుకోవా, ఇప్పటికన్నా నువ్వు మారవా, ఇంతకాలం అంటే ఇట్లాగున్నావు, మరి ఇంకా ఇప్పటికన్నా నువ్వు మారవా, తెలుసుకోవా అని మనము అంటా ఉంటాం. అలాంటి సమయంలో ఈ రెండో వాడు అతన్ని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనమేమన్నా హాయిగా ఉన్నావా? ఆయన నువ్వు దూషిస్తున్నావు, ఆయన సిలువ మీద ఉన్నాడు, మరి మనం కూడా అదే శిక్షా విధిలో ఉన్నాం కదా, నువ్వెందుకు అలాగా అతన్ని మాట్లాడుతున్నట్టు ప్రభు వారిని అని మరి ఆయన అతన్ని గద్దిస్తున్నాడు. ఇంకొక అతన్ని, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, మనకి న్యాయమే. చూడండి, ఆయన న్యాయమే తను ఎందుకు అనుకుంటున్నాడు? తనలో మార్పు అనేది కలుగుతుంది. ఆ సిలువ మీద ఉన్నప్పుడు ఆ చివరి క్షణంలో, ఆ చివరి మరి పరిస్థితుల్లో తనైతే మాత్రము ఇది మనకి న్యాయమే. ఎప్పుడు ఎవరికైనా అనుకుంటారా మరి ఇది నాకు న్యాయమే లయ్యా నువ్వు చేసిన పని అని? ఎవరికి అనుకోము. అయ్యో నాకు దేవుడు అన్యాయం చేశాడని అనుకుంటాం, కానీ ఎప్పటికైనా ఏ శిక్ష వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా ఎవరికి వాళ్ళు ఇది నాకు న్యాయమే లే, నేను ఇప్పుడు దాకా సరిగ్గా నడవలేదుగా, నాకు ఇది న్యాయమే దేవుడు చేసి అనుకుంటామా? అనుకోము. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకుంటామే గాని ఇది నాకు న్యాయం అనుకోం. మరి అక్కడ నయోమిని చూస్తే, మరి నన్ను మారా అని పిలవండి, నయోమి అని పిలవద్దు, మరి దేవుడు నాకు గొప్ప కలుగు చేసిను, దుఃఖము కలుగు చేసిను అని అన్నది కదా. అట్లాగే
ఇక్కడ ఈయన కూడా ఇదైతే మనకి న్యాయమయ్యా, మనం ఇంతకాలము ఎలా పడితే అలా నడిచాము లోకంలో, ఎంతో మందిని ఇబ్బంది పెట్టాము, ఎంతో మంది ప్రాణాలు తీసుంటాము, కాబట్టి ఇది మనకి న్యాయము అంటున్నాడు. అయితే మరి నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, భయపడవా? ఎవరికి భయపడవా? చూడండి, చివరి గడియల్లో ఉన్నప్పుడు ఇక వాళ్ళకి మరి సిలువ అంటే ఇక మరణమే కదా, అందుకని దేవునికి భయపడవా? మనకి న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పెను. మరి ఆ ఉన్న వ్యక్తికి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ తప్పిదము చేయలేదని తెలిసింది. ఆయన మనసు గ్రహించింది. ఆయన ఎందుకు గ్రహించగలిగాడు అంటే, మరి పైన వచనం మనం చూస్తే, మరి యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన వారిని కూడా మరి ప్రభు వారు ఏం చెప్తున్నారు? వాళ్ళని యేసుక్రీస్తు వారిని కొట్టారు, ఉమ్మవేశారు, మరి కొడాలతో కొట్టారు, అనేక రకమైన పరిస్థితులు, గుద్దారు. అన్ని చేసినప్పుడు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరి ఎరువురు గనక వీరిని క్షమించుము అని ఆయన ఆ సిలువ మీద ఉన్నప్పుడు తండ్రి ఆయనకి దేవునికి మొరపెడుతూ, ఈ దొంగ చూస్తలేదా? ఆయన గమనించట్లేదా? మరి ఆయన గమనిస్తూ ఆయనతో పాటు సిలువ మీద ఉంటూ, అంటే కొంత సమయము ఆయన పక్కనే ఉన్నాడు. ఉదయం 9ంటికి సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క మరి ప్రాణము 3 గంటల తర్వాత మరి తను నిద్రించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అంతకు ముందు ఇంక వీళ్ళు ఎంతసేపు ఇలాగా యేసుక్రీస్తు వారితో ఆ శిలువ మీద గడిపిన సమయంలో ఆయన్ని చూస్తూ, మరి ఆయన తండ్రికి మొరపెడతాము, ఇదంతా చూస్తూ ఆయనలో మరి ఆ పరివర్తన అనేది వచ్చింది. ప్రతి దానికి సమయం కలదు అని మనం వింటూ ఉంటాము, చదువుకుంటూ ఉంటున్నాం. అంటే ఆ సమయానికి ఆ వ్యక్తిలో ఆ మనసు కలిగినప్పుడు ఈయన మరి ఆయనను చూచి ఇదైతే మనకి న్యాయమే, తగిన ఫలం పొందుతున్నాము, ఈయన ఏ తప్పిదము చేయలేదని ఆయన గ్రహించాడు. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమ్మనెను. ఇక్కడ మరి ఆయనను చూచి అంటే ఏదో చూసాము అయిపోయింది అనుకోవడం కాదు. కొన్ని మనం ఇంట్రెస్ట్ గా చూస్తాము, కొన్ని చూస్తాం కానీ చూడనట్లుగా వదిలేసేస్తాము. దాని మీద శ్రద్ధగా చూడము, ఇంట్రెస్ట్ గా చూడము. కొన్ని చూస్తే మరి చాలా శ్రద్ధగా అసలు ఇదేంటా అని మనం ఒక శ్రద్ధ పెట్టి చూస్తాము. అంటే ఈయన కూడా చూసి అనేది అది మనం సింపుల్ గా చూశాడు అని కొట్టివేసే పదం కాదు. ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, ఆయన వైపు నిదానించి చూస్తూ ఇసలు ఈయన ఎలా చేస్తున్నాడు, ఇంత శ్రమ అనుభవిస్తూ ఇంతమంది ఈయన్ని ఇబ్బంది పెడుతూ ఉమ్ము వేశారు, కొట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, మరి తలకు చూస్తే ముళ్ళ కిరీటం పెట్టారు, ఆ సిలువని మోపిస్తూ ఆ మార్గం అంతా నడిపించుకుంటూ వచ్చారు, దూషిస్తున్నారు. అయినప్పటికీ తండ్రి వీరేం చేస్తున్నారో ఎరగట్లేదన్న మాట, మరి ఎరుగుడు గనక వీరిని క్షమించమన్న మాట ఈ దొంగలు కూడా విన్నారు కదా. అంత శ్రమ పెడుతున్నప్పుడు కూడా మరి మొరపెడుతున్నాడు అంటే ఎంత దయా హృదయం కలిగిన వ్యక్తి కాబట్టి ఈయనలో ఏ తప్పిదం లేదు అని ఆయన గ్రహించగలిగాడు. చూచి అన్న మాటకి మనం ఒక మాట చూసుకుందామండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనం. సంఖ్యాకాండము. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు
తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. చూచి అన్న మాటకి ఇక్కడ మరి తాపకరమైన సర్పములు మరి వచ్చినప్పుడు అవి ఆ యొక్క మనుషుల్ని ఇశ్రాయేలు ప్రజల్ని ముట్టినప్పుడు వాళ్ళు మేము చనిపోతున్నాము, మాకు ఈ పరిస్థితి ఏంది అని మోషే గారిని అడిగినప్పుడు మోషే గారు మరి పైన 8వ వచనంలో చూస్తే ప్రార్థన చేస్తారు. 8వ వచనం చదువుకుందామండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చును. ఇక్కడ తాపకరమైన సర్పములు మరి వాళ్ళని కరిచినప్పుడు వాళ్ళు ఎలాగ రక్షణ పొందాలి, వాళ్ళు ఎలాగ బ్రతకాలి, అక్కడ బ్రతకడం ఎలాగ బ్రతకాలి అన్నప్పుడు అలాంటిదే ఒక ఇత్తడి సర్పము చేయించి ఆ ప్రతిమ మీద పెట్టుము, దాని వైపు ఆ పాము ముట్టిన వాడు, పాము కరిచిన వాడు దాని వైపు నిదానించి చూచినందున బ్రతికెను. నిదానించి అంటే దాని వైపే దృష్టి, దాని వైపే శ్రద్ధ ఉంచి, మరి ఎవరైనా దాని వైపు చూస్తూ ఉండే బ్రతుకుతామనంటే శ్రద్ధ అంతా దాని వైపే ఉండిద్ది కదా, అటు ఇటు చూపు మార్చుకోరు. ఎందుకంటే అక్కడ బ్రతకాలని ఆశ కలిగి ఉండిద్ది కాబట్టి మామూలుగా ఉన్న వారికి. కాబట్టి అక్కడ ఆ సర్పం వైపు ఏంటంటే ఇత్తడి సర్పం, ఆ ఇత్తడి సర్పం వైపు నిదానించి చూచినందున బ్రతికెను. అలాగే ఇక్కడ ఈ నేరస్తుడు కూడా మరి ఇది కూడా సాదృశ్యమేనండి. అక్కడ ఇత్తడి సర్పం ఎలాగ సాదృశ్యంగా ఉందో యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ఇప్పుడు మనకు కూడా ఆ శిలువ వైపు చూసినప్పుడు, శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని మనం గమనించినప్పుడు మనము మరి రక్షణ పొందే వారంగా ఉంటాము. అయితే ఈ వ్యక్తి కూడా మరి ఆ యొక్క యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు రక్షణ పొందాడు. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనము చదువుకుందామండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడిను. అరణ్యంలో అప్పుడు మోషే గారు ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజల కొరకు మరి ఇత్తడి సర్పమును ఎత్తి దాని వైపు నిదానించి చూచువాడు బ్రతుకున్నట్లుగా ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని ఎలాగ నిలవబెట్టారో అలాగే ఇప్పుడు మనం కూడా మరి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి మరి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడిను. శిలువ పైన మరి కుమారుని తండ్రి శిలువకు అప్పగించినప్పుడు ఈ దొంగ అయితే నిదానించి చూస్తున్నాడు ఆయన వద్ద రక్షణ ఉంటుందని. ఆ క్షమాపణ మాట విన్నప్పుడు నాకు కూడా క్షమాపణ దొరికిద్ది అని తనలో తాను పరివర్తన చెందిన వ్యక్తిగా మనం చూడొచ్చు. అందుకనే అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆయన చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అయ్యా మరి నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు అంటే ఈ రాజ్యం ఉట్టిదని తను అర్థం చేసుకున్నాడు. నేను ఇంతకాలము ఈ దొంగతనాలు కానీ ఈ చేసిన ప్రతిదీ కూడా వ్యర్థము, మరి ఈ రాజ్యం అని చెప్తున్నాడు కదా, మరి యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యంలో నేను కూడా ఉండాలి అన్న ఆశ ఆ దొంగలో కలిగి ఉండొచ్చు. తన మనసు మరి ఆ శిలువ మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని గమనిస్తూ ఉన్నప్పుడు
తన మనసు పరివర్తన చెందింది. కాబట్టి ఆయనను చూచి యేసు నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని ఉంది. అందుకు ఆయన వానితో నేడే నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందువని నిత్యముగా నీతో చెప్తున్నాను. వెంటనే యేసుక్రీస్తు వారు కూడా చూడండి, మరి నేడే నువ్వు నాతో కూడా, నేడే నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందువు అని ఎందుకు చెప్పిన అంత ఖచ్చితంగా నిత్యముగా నీతో చెప్పుచున్నాను అంటే ఆ యొక్క దొంగ మనసు పరివర్తన మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలిసింది. తనలో మార్పు అనేది వచ్చిందని, మరి ప్రాయశ్చిత్తం కలిగి ఉన్నాడని మరి అవన్నీ గమనించారు యేసుక్రీస్తు వారైతే. మరి హృదయమును అవన్నీ తెలిసిన వారు కదా యేసుక్రీస్తు వారు కూడా. ఆయన కాబట్టి ఎప్పుడైతే తనలో మార్పు వచ్చి మరొక దొంగని గద్దించాడు, ఒక దొంగ అయితే చూస్తున్నాడు కానీ తనలో ఏ మార్పు వచ్చినట్లుగా మనం గమనించలేదు. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు కిందకు దిగు, నువ్వు దిగి నువ్వు రక్షించుకొని ఈ శిక్ష నుంచి నువ్వు తప్పించుకొని మమ్మల్ని కూడా తప్పించు అన్నట్టుగా ఏలనగా మాట్లాడుతున్నట్లే మనం చూస్తున్నాం కానీ తనలో మార్పు వచ్చినట్లుగా మనం చూడలేదు. అయితే మరొక దొంగ అయితే మాత్రము ఆయన్ని గద్దించినట్లుగా మనం చూస్తున్నాము. మనం కూడా అదే శిక్షా విధిలో ఉన్నాం కదా. మరి మనకైతే ఇది న్యాయమే గాని ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన ఏ దోషము లేదు, ఆయన యందు ఏ దోషము లేదు అని ఆయన గ్రహించాడు. కాబట్టి అట్టి మనసు ఆయనలో కలిగింది కాబట్టి వెంటనే మరి తండ్రి అయ్యా యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆయన బతిమలాడుకున్నాడు. ఆయన వైపు ఎలా చూశాడు, మరి ఆయన ఉన్న ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆ యొక్క దొంగలను ప్రజలు ఆయన్ని సిలువకు అప్పచెప్పినప్పుడు ఆయన ఏ మాట మాట్లాడుతున్నాడో అది గమనిస్తూ ఆయన వైపు చూస్తూ అలాగ ఉండబట్టే ఆయన కూడా రక్షణ మార్గంలోకి మరి రాగలిగాడు, రక్షించబడ్డాడు. ఇది మరి ఈయన అట్లాంటి మనస్తత్వం కలిగి ఉండబట్టి ఆయన్ని హత్తుకొనబట్టి ఆ సిలువ మీద ఉన్న దొంగ రక్షించబడ్డాడండి. కాబట్టి ఇది మరి గుడ్ ఫ్రైడే రోజైతే ఈ మాట రెండవ మాటగా మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ మనం ఏం చూసుకోవాలంటే ఏ దొంగ మరి రక్షించబడ్డాడో మనకు తెలియదు. చాలా మంది ఏం చేస్తారంటే అన్ని చోట్ల మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం చూస్తే కుడి వైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, ఆ మాట రెండు మాటలు ఒకరోజు చూసుకుందాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనము. తన కుడి వైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకొనుడి. ఇక్కడ చూస్తే కుడివైపున ఉన్న వారిని చూచి మరి ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకోండి. అంటే ఈయన రక్షించబడ్డాడు అనంటే కుడివైపున ఉన్న వాళ్ళే అని అనుకున్నాడు. చాలా మంది చెప్తాడు అలాగా. ఎక్కువ శాతం మనం కూడా కుడి చేతిని మరి మంచికి వాడుకోవటం గాని, కుడికాలు పెట్టమని, అంటే లోకంలో ఉన్న ఆచారాలు, అలవాట్లు, మనుషులు కల్పించిన పద్ధతులు అలాగా. అయితే ఇప్పుడు చాలా మంది కూడా కుడివైపు ఉన్న దొంగ రక్షించబడ్డాడు, కుడివైపు ఉన్న దొంగ రక్షించబడ్డాడు. అయితే క్లారిటీగా ఇక్కడైతే ఏమనుంది, ఒకడు దూషించాడు, ఒకడు రక్షించబడ్డాడు. కానీ సిలువ వేసింది ఇద్దరు కాబట్టి కుడి వైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని వేశారు బందిపోటు దొంగలు.
ఇద్దరూ దూషించారు. మత్తయి సువార్తలో మార్కు సువార్తలో చూస్తే ఇద్దరూ దూషిస్తున్నారు, ఇద్దరూ నిందిస్తున్నారు, ఇద్దరూ ఆయన మరి యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడ్డారు. కానీ మనం లోకా సువార్తలో చూసుకునే టయానికి మరి ఒక వ్యక్తిలో మరి పశ్చాత్తాపం పరివర్తన కలిగి ఉంది. కానీ కుడివైపు ఉన్న దొంగ రక్షించబడ్డాడో ఎడం వైపు ఉన్న దొంగ రక్షించబడ్డాడో తెలియదు, కానీ ఒక దొంగ మాత్రం రక్షించబడ్డాడు. అది మనము మరి తెలుసుకునేవారు అందరూ తెలుసు. కానీ కుడివైపులో దొంగ రక్షించబడ్డా మాట కాదు, కానీ ఒక దొంగ మాత్రం రక్షించబడ్డాడండి. అది మనం చూసుకున్నాము. కాబట్టి సిలువపై ఉన్న దొంగ రక్షణ మార్గంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఆ యొక్క క్రీస్తు యొక్క మనసు ఎరిగిన వాడయ్యి ఆయన్ని చూస్తూ ఆయన వైపు ఆయన మీద ఆయన మనసు ఉండటాన యేసు నువ్వు వచ్చినప్పుడు నీతో నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు నేడే నువ్వు నాతో పరదేశిలో ఉంటావు. ఇది వాగ్దానంతో కూడిన మాటగా మనం చూసుకుంటాము. రెండవ మాటగా కూడా మనం చూసుకుంటాము. కాబట్టి సిలువ పైన ఉన్న దొంగ రక్షించబడ్డాడండి.